లాసానే డైమండ్ లీగ్ లో భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా సత్తా చాటాడు. సీజన్లోనే అత్యుత్తమంగా 88.05 మీటర్ల దూరం జావెలిన్ విసిరి రజత పతకం సాధించాడు. కేవలం 9 సెంటీమీటర్ల తేడాతో శ్రీలంకకు చెందిన రుమేష్ పతిరగే అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. పతిరగే 88.14 మీటర్లతో స్వర్ణం గెలిచాడు. గ్రెనడాకు చెందిన ఆండర్సన్ పీటర్స్ 86.69 మీటర్లతో మూడో స్థానం సాధించగా కేశవర్ను వాల్కాట్ 4వ స్థానంలో నిలిచాడు. గాయం నుంచి కోలుకుంటోన్న నీరజ్కు ఈ లీగ్ కీలకంగా మారింది. లాసానేలో నీరజ్ ప్రదర్శనలో మరో ప్రత్యేకత కనిపించింది. రెండో స్థానంతో సంతృప్తి చెందకుండా అగ్రస్థానం కోసం చివరి వరకు పోరాడాడు. మొదటి ప్రయత్నంలో 83.54 మీటర్లు విసిరిన నీరజ్ పతిరగే 85.99 మీటర్లతో ముందంజలో ఉండగా పోటీ కొనసాగించాడు. పీటర్స్ అద్భుతమైన త్రోతో నీరజ్ను మూడో స్థానానికి నెట్టినా తర్వాతి ప్రయత్నంలో నీరజ్ 88.05 మీటర్ల స్టన్నర్ విసిరి ఆధిక్యంలోకి దూసుకొచ్చాడు. తన ట్రేడ్ మార్క్ రోర్తో ఆకట్టుకున్న నీరజ్ కీలక త్రో సమయంలో బ్యాలెన్స్ ను కూడా మెరుగ్గా కాపాడుకున్నాడు. ముఖ్యంగా గతంలో కనిపించినట్లుగా ఎడమవైపు పడిపోకుండా స్థిరంగా నిలిచాడు. పతిరగే చివర్లో మళ్లీ ఆధిక్యాన్ని సాధించడంతో నీరజ్ రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయినా 88 మీటర్ల త్రోవర్ తనకు చాలా రిలాక్స్డ్ గా అనిపించిందని, ప్రతి పోటీతో తన పాత రిథం తిరిగి వస్తోందని నీరజ్ చెప్పాడు.